హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులసి కాలులో ఉన్న గాజు పెంకు తీసేసి సిద్ధు తన కర్చీఫ్ని తులసి కాలుకు కట్టుగా కడుతూ ఉంటాడు. తులసి గారు, మీరు గేమ్లో పార్టిసిపేట్ చేయగలరా? ఆర్ యూ ఓకే? లేదంటే గేమ్ నుంచి పక్కకు వెళ్తారా అని యాంకర్ అడుగుతూ ఉంటుంది. నేను గేమ్లో పార్టిసిపేట్ చేస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నొప్పిగా ఉందా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. లేదండి అని తులసి చెప్తూ ఉంటుంది. ఓకే, తులసి గారు కాలికి దెబ్బ తగిలినా కూడా పట్టించుకోకుండా గేమ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారంటే ఈ గేమ్ పోటాపోటీగా ఎలా జరుగుతుందో మీ అందరికీ అర్థమై ఉంటుంది. తులసి గారికి అంత దెబ్బ తగిలినా కూడా గేమ్ ఆడతా అంటున్నారు. తులసి గారికి అందరూ కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి అని యాంకర్ చెప్పడంతో ఆడియన్స్ అంతా కూడా తులసికి క్లాప్స్ కొడుతూ ఉంటారు. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేద్దామా అని యాంకర్ అంటూ ఉంటే స్టార్ట్ చేద్దాం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా అంటూ ఉంటారు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి అక్కడ 2 రౌండ్స్ కనిపిస్తున్నాయి. ఆ రౌండ్స్లో వైఫ్ ఒక రౌండ్లో, హస్బెండ్ మరొక రౌండ్లో నుంచోవాలి. వైఫ్ తన చేతికి ఒక పూలమాల ఇస్తాము. ఆ పూలమాలను హస్బెండ్ మెడలో పడేలా విసిరేయాలి. హస్బెండ్ వైఫ్ మెడలో పడేలా దండను విసిరేయాలి. ఎవరైతే దండను వైఫ్ మెడలో పడకుండా మిస్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ షో నుంచి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. ఇక మొదటి కపుల్ వచ్చి ఆ రౌండ్స్లో నుంచోండి అని యాంకర్ చెప్పడంతో కపుల్స్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి రౌండ్స్లో నుంచొని పూలమాలలను వాళ్ళ వైఫ్ మెడలోకి విసిరేస్తూ ఉంటే వైఫ్లు హస్బెండ్ మెడలో పడేలా విసిరేస్తారు. ఇక అప్పుడే నీలిమ, కనిష్క ఏదో ఒకటి చెయ్యి, ఆ తులసి ఎట్టి పరిస్థితిలో గెలవకూడదు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఇందాకలా ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి ఇప్పుడు మరో ప్లాన్ చేశాను నీలిమ. ఈసారి ఆ తులసి ఖచ్చితంగా ఓడిపోతుంది. ఈ గేమ్ షో వద్దని ఇక్కడి నుంచి పారిపోతుంది అని చెప్పి కనిష్క నీలిమతో చెప్తూ ఉంటుంది. నిజమా నువ్వు చెప్పేది కనిష్క అని నీలిమ అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి కనిష్క అంటుంది. ఇప్పుడు తులసి సిద్ధు అని చెప్పి యాంకర్ చెప్పడంతో తులసి వెళ్ళి రౌండ్లో నుంచుంటుంది. సిద్ధు కూడా వెళ్ళి ఆ రౌండ్లో నుంచుంటాడు. తులసి సిద్ధులకు పూలమాలలు ఇస్తూ ఉంటే కనిష్క తన మనిషి వైపు చూస్తూ ఉంటుంది. అలా కనిష్క తన మనిషి వైపు చూడగానే అతను ఓకే అని చెప్పి కనిష్కకు సైగ చేసి పూలమాలలను తీసుకెళ్లి తులసి సిద్ధులకు ఇస్తాడు. ఓకే, స్టార్ట్ చేయండి అని యాంకర్ చెప్పడంతో తులసి సిద్ధు మెడలో పడేలా దండ విసిరేస్తుంది. సిద్ధు కూడా తులసి మెడలో పడేలా దండ విసిరేస్తాడు. దాంతో అందరూ కూడా తులసి సిద్ధులకు క్లాప్స్ కొడుతూ ఉంటారు. నెక్స్ట్ పార్టిసిపేట్ చేయాల్సిన కపుల్ జాను జైనందన్ అని యాంకర్ చెప్పడంతో జాను జైనందన్ కూడా వెళ్ళి రౌండ్లో నుంచుంటారు. జైనందన్ జాను మెడలో పడేలా దండ విసిరేస్తాడు. జాను కూడా జైనందన్ మెడలో పడేలా దండ విసిరేస్తుంది. అందరూ కూడా జాను జైకి క్లాప్స్ కొడుతూ ఉంటారు. కనిష్క మాత్రం తులసి సిద్ధుల వైపు చూస్తూ ఉంటుంది. ఇదేంటి తులసి సిద్ధులు ఈ పాటికే ఒళ్ళంతా దురదతో ఈ ప్రోగ్రాం నుంచి పారిపోవాలే, వాళ్ళల్లో ఎలాంటి చలనం లేదేంటి అని కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఫైనల్ కపుల్ నీలిమ మహేష్ అని యాంకర్ చెప్పడంతో నీలిమ మహేష్ వెళ్ళి ఆ రౌండ్లో నుంచుంటారు. నీలిమ మహేష్లకు దండలు ఇవ్వడంతో నీలిమ మహేష్ మెడలో పడేలా దండ విసిరేస్తుంది. మహేష్ నీలిమ మెడలో దండ పడేలా విసిరేస్తాడు. ఇక దాంతో అందరూ కూడా నీలిమ మహేష్కి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆ సమయంలో నీలిమ ఒళ్ళంతా గీరుకుంటూ కనిష్క ఏంటి ఒళ్ళంతా దొరదొరదిగా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సారీ నీలిమ, ఆ వేస్ట్ ఫెలో తులసి సిద్ధులకు ఇవ్వాల్సిన పూలదండలు మీకు ఇచ్చినట్టున్నాడు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఏంటి కనిష్క ఇలా చేశావు అని నీలిమ అంటూ ఉంటుంది. నేనేం చేయలేదు, నేను ఆ తులసి సిద్ధులను ఓడించడం కోసమే ఈ ప్లాన్ చేశాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఫైనల్గా ఆ తులసి సిద్ధు ఓడిపోలేదు అని నీలిమ అంటూ ఉంటే నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ కూడా అమలు చేస్తాను అని కనిష్క చెప్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని ప్లాన్లు చేసినా ఆ తులసి సిద్ధు ఓడిపోరు అని నీలిమ చెప్తూ ఉంటుంది. ఓడిపోవటం కాదు, పరువు పోయి ఆ తులసి ఇంటికి పోతుంది, చూస్తూ ఉండు అని చెప్పి కనిష్క అంటుంది. పరువు పోతుందా అంటే ఏం చేస్తున్నావు కనిష్క అని నీలిమ అడుగుతూ ఉంటుంది. చూస్తే కిక్ వస్తుంది, చూడకుండా ముందే అడుగుతావేంటి నీలిమ అని చెప్పి కనిష్క అంటుంది. అబ్బా ఒళ్ళంతా దురదగా ఉంది, ఏం చెయ్యాలి అని నీలిమ అంటూ ఉంటే కాసేపు ఎలాగో ఒకలా ఓర్చుకో, లేదంటే ఈ గేమ్ షో నుంచి నువ్వే ఎలిజిబుల్ అవుతావు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఓర్చుకోక చస్తానా?
సరేలే అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. ఓకే, ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. ఈ రౌండ్లో కూడా కపుల్స్ అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఫైనల్ రౌండ్ కపుల్స్ ఒక్కొక్కరిగా స్టేజ్ మీదకు వచ్చి తమ హస్బెండ్తో కలిసి డాన్స్ చేయాలి అని యాంకర్ చెప్పడంతో కపుల్స్ ఒక్కొక్కరిగా స్టేజ్ మీదకు వెళ్తూ ఉంటారు. జై సార్, అక్క బావ గెలుస్తారా అని జాను అడుగుతూ ఉంటుంది. తప్పకుండా వాళ్ళు గెలుస్తారు జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. దేవుడా, మా అక్క బావ గెలిచేలా చూడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయేలా చూడు అని జాను దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మంచి మనసుతో నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు కోరుకుంది జరుగుతుందిలే జాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇక కపుల్స్ ఒక్కొక్కరిగా స్టేజ్ మీదకు వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటారు. ఓసే తులసి, స్టేజ్ మీద నీ పరువు పోవాలని ఆ దేవుడు రాసి పెట్టాడేమో, అందుకే ఇప్పటి వరకు నేను ప్లాన్ చేసిన నీ బ్లౌజ్ ఉక్కులు ఊడిపోలేదు అని చెప్పి కనిష్క తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా స్టేజ్ మీదకు వస్తారు. తులసి సిద్ధు ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. తులసి బ్లౌజ్ ఉక్కులు ఊడిపోవడానికి రెడీగా ఉంటాయి. 1 2 3 అని చెప్పి కనిష్క నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ సమయంలో తులసి సిద్ధు గారు చాలా బాగా డాన్స్ చేశారు, మిగిలిన కపుల్స్ అందరూ కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అని యాంకర్ చెప్తూ ఉంటుంది. ఈ తులసి బ్లౌజ్ ఉక్కు ఊడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈ సమయంలో డాన్స్ ఆఫ్ చేశారు, బ్లౌజ్ ఉక్కు ఊడిపోతుందా లేదా అని చెప్పి కనిష్క తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఓసే తులసి, నువ్వు ఎప్పటికప్పుడు నా పైన పై చెయ్యిగానే ఉంటున్నావే, నేను ఎన్ని స్కెచ్లు వేసినా నిన్ను ఓడించలేకపోతున్నాను అని చెప్పి కనిష్క తనలో తానే అనుకుంటూ ఉంటుంది. జడ్జెస్, మీరు జడ్జిమెంట్ ఇచ్చే సమయం వచ్చేసింది. ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన 5 కప్పుల్లో ఎవరు గెలిచారు అని చెప్పి యాంకర్ అడుగుతూ ఉంటుంది. అందరూ చాలా బాగా డాన్స్ చేశారు, అందరూ బాగా గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు, కానీ విజేతగా గెలిచేది మాత్రం ఒక్కరే. ఫైనల్గా ఇప్పటి వరకు ఆడిన గేమ్ షోస్, డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూడా గెలుపు సాధించింది తులసి సిద్ధు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. దానితో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తులసి సిద్ధులకు క్లాప్స్ కొడుతూ ఉంటారు. మిస్టర్ సిద్ధు, మిస్సెస్ తులసి ఇద్దరు కూడా ఈ చెక్కు తీసుకోండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. తులసి సిద్ధులకు శాలువా కప్పి దండలు వేసి 10 లక్షల రూపాయల చెక్కుని బహుమతిగా ఇస్తూ ఉంటారు. అక్క కంగ్రాచులేషన్స్ అని జాను చెప్తూ ఉంటుంది. బ్రో కంగ్రాచులేషన్స్ అని సిద్ధు చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బ్రో అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక తులసి సిద్ధులకు కప్పిన శాలువ తీసేస్తూ ఉండగా సిద్ధుకి తులసి బ్లౌజ్ ఉక్కులు ఊడిపోయినట్టు కనిపిస్తాయి. తులసి అని సిద్ధు పిలుస్తూ ఉంటాడు. ఏంటండి అని తులసి అడుగుతూ ఉంటుంది. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఇలా రా అని సిద్ధు తులసి చీర కంగునే బ్లౌజ్కి అడ్డుగా పెట్టి తులసిని పక్కకు తీసుకొని వెళ్తాడు. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? అక్కడ అందరూ మన కోసం ఎదురు చూస్తుంటే మీరు ఈ టైంలో పక్కకు తీసుకొచ్చారేంటి అని తులసి అడుగుతూ ఉంటుంది. తులసి, నీ బ్లౌజ్ ఉక్కులు ఊడిపోయాయి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు అని తులసి అడుగుతూ ఉంటుంది. అవును తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా అండి? అందరి ముందు పరువు పోతుంది కదండి అని తులసి అంటూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు, వెనక్కి తిరుగు అని సిద్ధు తులసి బ్లౌజ్కు ఉన్న డోరీని పీకేసి ఉక్కులు ఊడిపోయిన దగ్గర ఆ డోరీ సహాయంతో థ్రెడ్ లాగా కడుతూ ఉంటాడు. ఏమండి, సెట్ అయిందా అని తులసి అడుగుతూ ఉంటుంది. సక్సెస్, పద వెళ్దాం అని సిద్ధు అంటాడు. బ్రో ఏంటి వదిన గారిని పక్కకు తీసుకెళ్లారు? తులసి గారితో రొమాన్స్ చేయాలనిపించిందా అని జయనందన్ సిద్ధుని అడుగుతూ ఉంటాడు. అలాంటిదేం లేదులే బ్రో, చిన్న మాట్లాడటం కోసం పక్కకు తీసుకెళ్లాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. చూసావా జాను, బ్రో వదిన గారిపై ఎంత ప్రేమ పెంచుకున్నారో, కానీ ఆ ప్రేమను మాత్రం బయటికి తెలియనివ్వట్లేదు అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఎనీవే కంగ్రాచులేషన్స్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా తులసి సిద్ధులకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటే నీలిమ మహేష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంత కష్టపడి తులసిని ఓడించడం కోసం ఎన్ని స్కెచ్లు వేశానో, ఒక్కటి కూడా ఫలితం దక్కలేదు అని కనిష్క తనలో తానే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బ్రో నిజంగా చాలా బాగా గేమ్ ఆడారు, మిమ్మల్ని ఓడించడం కోసం చాలామంది చాలా ప్రయత్నాలే చేశారు, కానీ వాటన్నిటిని అధిగమించి గెలుపు సాధించారు అని గగన్ సిద్ధుతో చెప్తూ ఉంటాడు. మమ్మల్ని ఓడించాలని చూసింది ఎవరు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడెందుకులే బ్రో అని గగన్ అంటూ ఉంటాడు. చెప్పాల్సిందే అని సిద్ధు అడుగుతూ ఉంటాడు.
జడ్జిగా వచ్చిన మునుస్వామి గారి కూతురు కనిష్క తులసి గారి కాలులో గాజు పెంకులు గుచ్చుకునేలా చేసింది. పూలదండలు పైన ఏదో స్ప్రే కూడా చేసింది. ఆ పూలదండలు చేంజ్ అయిపోయినట్టున్నాయి, మీకు రాకుండా వేరే వాళ్ళకు వెళ్ళాయి అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇవన్నీ మీకెలా తెలుసు బ్రో అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఆవిడ పక్కన కూర్చుంది నేనే కదా, ఆవిడ బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుతుంటే అన్నీ విన్నాను, కానీ నేను ఏమీ చేయలేకపోయాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఎనీవే థ్యాంక్స్ బ్రో, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇప్పుడే ఆ కనిష్క ఆట కట్టిస్తాను అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, అనవసరంగా ఆ కనిష్క జోలికి వెళ్ళకండి, ఒకసారి మీపై నింద వేసింది, ఇప్పుడు మరో రకంగా మీపై నింద వేసే అవకాశం ఉంది, ఆ కనిష్క సంగతి నేను చూసుకుంటాను అని తులసి అంటుంది. సరే తులసి అని సిద్ధు అంటాడు. ఇక తులసి సిద్ధు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. తులసి సిద్ధు ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉండగా ఆగు అని చెప్పి నీలాంబరి బసవరాజు గట్టిగా అరుస్తారు. దాంతో ఏమైంది నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఎంత చెప్పినా కూడా మా మాట వినకుండా మీరు ఆ ప్రోగ్రాంకి ఎందుకు వెళ్ళారా, నా మాట మీద నీకు గౌరవం లేదు కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. అది నాన్న అది అని సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటే, ఇదంతా కూడా సిద్ధు చేసింది కాదురా, ఈ నంగనాచి ఉందే తులసి, ఇది చేసిన పన్నాగం అని నీలాంబరి అంటూ ఉంటుంది. బామ్మ, ఇందులో తులసి తప్పేం లేదు అని సిద్ధు అంటూ ఉంటాడు. తన అన్నను కాపాడుకోవడం కోసం 10 లక్షలు కావాలని ఈ తులసే మన సిద్ధుని రెచ్చగొట్టి ఆ ప్రోగ్రాంకి తీసుకెళ్ళింది బసవ, మన మాట కాదని ప్రోగ్రాంకి వెళ్ళిన ఈ తులసి ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. బామ్మ ప్లీజ్ బామ్మ, నేను చెప్పేది విను అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే బసవ, సిద్ధు చేతులు గట్టిగా పట్టుకో అని చెప్పి నీలాంబరి కోపంగా తులసి దగ్గరకు వెళ్ళి తులసిని మెడపట్టి బయటికి గెంటేస్తుంది. దాంతో తులసి కింద పడిపోతుంది. ఏయ్ తులసి, నా కొడుకు మాట కాదని నువ్వు ఆ ప్రోగ్రాంకి వెళ్ళి నా కొడుకుని నా ముందు చిన్నబుచ్చేశావు, నిన్ను చూస్తుంటే నాకు నరికి చంపేయాలన్నంత కోపం వస్తుంది, కానీ నా మనవడు నీ మెడలో తాళి కట్టాడు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, వెళ్ళిపో అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. తులసి ఏడుస్తూ పైకి లేచి వెళ్ళబోతూ ఉండగా, తులసి ఎక్కడికి వెళ్తున్నావు, నేనెక్కడుంటే నువ్వు కూడా అక్కడే ఉండాలి అని సిద్ధు అంటాడు. ఏంట్రా, నువ్వెక్కడుంటే అదే అక్కడ ఉండేది, నీ ఇల్లు ఇది, నువ్వు ఇక్కడ ఉండాలి, అది దాని అమ్మ బాబుల దగ్గర ఉంటుంది అని నీలాంబరి చెప్తూ ఉంటుంది. తులసి మెడలో నేను తాళి కట్టాను బామ్మ, తులసి నా భార్య, తులసి లేకుండా నేను ఉండలేవను, మీకు తులసి ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే తులసితో కలిసి నేను కూడా తులసి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికే వెళ్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. పిచ్చి పట్టిందారా, గతి లేని వాళ్ళలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఏంట్రా అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.